తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క 91వ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ సార్కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎప్పుడు కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తిచూపుతూ తెలంగాణ రాష్ట్రమే ముఖ్య ధ్యేయంగా పనిచేసినటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్ ఆంధ్ర కబంధహస్తాల్లో బందీ అయినటువంటి తెలంగాణ తల్లిని విముక్తి చెందేందుకు కృషి చేసినటువంటి మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ సారు మళ్ళీ దశ ఉద్యమంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మార్గదర్శకాలు ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కీలకమైన వ్యక్తి జయశంకర్ సారు. అదేవిధంగా జయశంకర్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకొని మా అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ జాగృతి సంస్థను మరి జయశంకర్ సార్ జన్మదినాన్న ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా అధినేత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి నిజామాబాద్ జాగృతి పక్షాన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇతర రాష్ట్రాల్లో మరి ఖండాంతరాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కొత్తపల్లి జయశంకర్ సార్ చూపించిన మార్గంలో మరి కవితక్క గారు ప్రయాణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వనరులు కానీ మరి బీసీలకు కావాల్సిన 42% రిజర్వేషన్ కానీ మరి శాంతియుత మార్గంలో మరి జయశంకర్ సార్ చూపించిన మార్గంలో ఈరోజు ప్రయాణిస్తూ మరి తాను అన్ని కార్యక్రమాల్లో స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్న శుభ సందర్భంలో జయశంకర్ సార్ గారికి మరొక్కసారి నిజామాబాద్ జాగృతి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం మన అందరికీ ఆదర్శప్రాయుడు మన తెలంగాణ జాగృతికి ఈరోజు తెలంగాణ జాగృతి ఇన్ని రకాలుగా ఉద్యమాలు చేసి సాధించుకున్నామంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటువంటి దినం ఈరోజు. కాబట్టి ఈ రోజును మనమందరం కూడా ఒక జయంతిని పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ప్రజలందరికీ కూడా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మరియు తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జాగృతి, జై కవిత. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి 91వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ మహానీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏవైతే కలలు కన్నా జయశంకర్ సార్ గారు కలలు కన్నారో తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ ఉనికి చాటాలని చెప్పేసి, తెలంగాణ వనరులు తెలంగాణ బిడ్డలకు చెందాలని చెప్పేసి తెలంగాణకు జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి ఆనాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి కేసీఆర్ గారికి ఒక గురువు దర్శనంగా ఉండి వారి మార్గదర్శకంలో కొత్తపల్లి జయశంకర్ సార్ గారి మార్గదర్శకంలో మన రాష్ట్రాన్ని మనం సిద్ధించుకున్నాము. మరి ఆ మహానీయుని యొక్క ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుస్తారని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆ మహానీయుని యొక్క జయంతి దినోత్సవ సందర్భంగానే మరి ఆయన ఈరోజే మనం ఆవిర్భవించుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి సందర్భంగా జాగృతి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జోహార్ జయశంకర్ సార్, సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను, సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను, సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను. జోహార్ జయశంకర్ సార్, జోహార్ జయశంకర్ సార్, జోహార్ జయశంకర్ సార్, జోహార్ జయశంకర్ సార్ ఆశయాలను. జై కవితక్క, జై జాగృతి. ఈరోజు శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా మేము కటేశ్వర్లో ఉన్న జయశంకర్ స్టాప్ దగ్గరకు వచ్చి జాగృతి మహిళలందరము గాంధీవాళ్ళు అర్పిస్తున్నాము, పూలమాలలతో సత్కరించాము. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బయటకు మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి, అన్నింటిలో రాజకీయ పరంగా కూడా అందరూ బలవంతులుగా తయారు కావాలి, ఆర్థికంగా
కవితక్క, జై జాగృతి. జయశంకర్ సార్ జోహార్ జోహార్. జోహార్ జయశంకర్ సార్ జోహార్ జోహార్. జోహార్ జయశంకర్ సార్ జోహార్. సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను, సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జయశంకర్ సార్. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జయశంకర్ సార్. సమస్త తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 92వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, వారందరికీ కూడా సార్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్రం కోసం సార్ తన యవ్వనాన్నంతా, తన జీవితాన్నంతా ధారపోసినటువంటి క్షణంలో ఇలాంటి రోజున వారిని స్మరించుకోవడం గొప్ప విషయం. అదేవిధంగా ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గంలో నడుస్తున్న ఎంతోమంది వాళ్ళు ఉన్నారు. వారందరి ఆశయాలు ఫలించాలి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని జాతిపితగా ప్రకటించాలి. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా పాఠ్యపుస్తకాలలో వారి యొక్క జీవిత చరిత్రను మీరు పొందుపరచాలి. తెలుగు పుస్తకంలో కానీ, సాంఘిక శాస్త్రంలో కానీ జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను పొందుపరచాలి. అదేవిధంగా డిసెంబర్ 3 ఏదైతే యావత్ ప్రపంచానికి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసినటువంటి మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణ దినాన్ని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి నేటి జరుగుతున్నటువంటి 92వ జయంత్యోత్సవ కార్యక్రమంలో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా పక్షాన, అదేవిధంగా డివిజన్ పక్షాన, సమస్త విశ్వబ్రాహ్మణ జిల్లా పరివారం పక్షాన, ముఖ్యంగా కంఠేశ్వర విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. జయశంకర్ బాటలో మేము ప్రయాణం చేస్తూ మా విశ్వబ్రాహ్మణుల హక్కుల కోసం కానీ, బాధ్యతల కోసం కానీ, విశ్వబ్రాహ్మణులకు అందాల్సినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి నిధులు కానీ ఏ విషయమైనా సరే ప్రభుత్వానికి సహకరిస్తామని, అవసరమైనప్పుడు ప్రభుత్వం పక్షాన పోరాడతామని, ఒకవేళ కనుక ప్రభుత్వాలు మా విశ్వబ్రాహ్మణ సంఘానికి కానీ, వృత్తి పనులకు కానీ ఈ కార్పొరేట్ వలలో చిక్కుని నాశనం అవుతున్న సందర్భంలో మాకు ఉపాధి కనుక, సరైన ఉపాధి కనుక చూపించకుంటే ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జోహార్ జయశంకర్ సార్. प्रोफेसर जयशंकर सर, जोहार प्रोफेसर जयशंकर सर, जोहार जोहार।
నమస్కారం. ఈరోజు జయశంకర్ సార్కి సంబంధించి 91వ జయంతి ఉత్సవాలని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆదేశాల మేరకు దీన్ని ప్రతి మండల్లో, గ్రామ కేంద్రంలో, అలాగే జిల్లా కేంద్రంలో కూడా జరుపుకుంటున్నాము. అందరూ కూడా జయశంకర్ సార్ ఆశయాలను ఈరోజు మన్నన చేసుకుంటూ వారు చేసిన కృషిని అందరూ గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మా ఆశయం, నిజామాబాద్ జిల్లా ఆశయం ఏంటంటే జయశంకర్ సార్ విగ్రహం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పెట్టడం జరిగింది. ఇది ఇటు చాలా కొనాకు అయిపోయింది, ఒక సైడ్కి అయిపోయింది. దీన్ని విగ్రహాన్ని ఆ చౌరస్తాలో పెట్టాలని మేము ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే గారికి మరియు మినిస్టర్కు విన్నవించుకున్నాము. అలా చౌరస్తా డెవలప్ అయినాక అక్కడ పెడతానన్నారు. అక్కడ ఇప్పుడు డి శ్రీనివాస్ గారు తీసుకొచ్చి విగ్రహం పెట్టడం జరిగింది. ఆ డి శ్రీనివాస్ గారి విగ్రహం పెట్టింది కానీ మున్సిపాలిటీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. సార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ కోసం 6 నిమిషాలు కష్టపడ్డ వ్యక్తి, చాలా పెద్ద మనిషి. అతను ఏదైనా చౌరస్తా చూపిస్తే మీ డబ్బులతోనైనా సరే, లేకపోతే మేమైనా సొంత డబ్బులతో పెద్ద కాంస్య విగ్రహం పెడతాము. దయచేసి మీరు మా విన్నవాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లాధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నా. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఏం లేదు. జయశంకర్ సార్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను
జయశంకర్ సార్ ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జయశంకర్ ఆశయాలు జయశంకర్ ఆశయాలు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ ఇంటర్వ్యూ చేసిన జరుగుతుంది లేరు జోహార్ తెలంగాణ మన వీరులకి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జయశంకర్ సార్ 91వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున నిజామాబాద్ అర్బన్ టౌన్ తరఫున మరి ఆయనకు ఈ సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచ్చు. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 6/8/1934లో మరి హన్మకొండ జిల్లా ఆత్మకూరు అక్కపేట గ్రామంలో జన్మించాడు. అట్లాగే 21/6/2011లో మరణించడం జరిగింది. మరి ఆయన తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు, ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, రెండవ సంతానం జయశంకర్ సార్. మరి ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో బాగా ప్రావీణ్యత సంపాదించిండు. అట్లాగే ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చేసి కాకతీయ యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా, రిజిస్టర్గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన నరన తెలంగాణ గురించే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 1969 కూడా మరి పాల్గొనడం జరిగింది. అంతకుముందు 1952లో సంబారు గోబ్యాక్ అని, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని, ముల్కీ ఉద్యమం అని ఎన్నో ఉద్యమాలు చేసి మరి 2001లో ఏదైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రో మరి కేసీఆర్ గారికి ముఖ్య సలహాదారుగా మరి టీఆర్ఎస్ పార్టీలో మరి ఆయన ఉద్యమంలో 11 సంవత్సరాలు ఉద్యమం చేయడం జరిగింది. నేను ఇక్కడ కోరేది ఏంటంటే కలం గొప్పదా గలం గొప్పదా అంటే కలమే గొప్పది. మరి ఇక్కడ కేసీఆర్ గారు, ఇటు జయశంకర్ సార్ గారు మరి ఆయన రాసిన రచనలు మనకు ఉవ్వెత్తున మన నరనరని ఉంటాయి తెలంగాణ కోసం. కాబట్టి జయశంకర్ సార్ ఈ సందర్భంగా మరి ఆయనకు ఘనంగా జయంతి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. ముఖ్యమంత్రి మనం జార్ఖండ్ను మన కేసీఆర్ గారు ఆదర్శంగా తీసుకున్నారు. జార్ఖండ్ కూడా కొత్త రాష్ట్రం. జార్ఖండ్ సలహాతోనే జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ సలహాతోనే ఆయన కూడా మన తెలంగాణ ఉద్యమంకు చాలా అవినాభ సంబంధం ఉంది. ఆయన నిన్ననే మరణించడం జరిగింది. కేసీఆర్ గారు మరి ఆయన కేసీఆర్ తరఫున మన ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు గోవా లక్ష్మి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మరి శిబు సోరెన్ గారికి కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున ఘనంగా నివాళులు సార్ తెలంగాణ ఉద్యమంలో పాటుపడి ఎన్నో ఉద్యమాలు చేసి అలాగే కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈరోజు తన జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక కంటేశ్వరం విగ్రహానికి మేము పూలమాలు వేసేసి నివాళులు అర్పించడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను. కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను. జై తెలంగాణ. అమర వీరులకు జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.
జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఏదైతే మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆయన ఆలోచన విధానంతో ఆయన సాక్రిఫైస్ తోటి తెలంగాణ వచ్చింది. కానీ ఏదైతే తెలంగాణ వచ్చిన దాంట్లో ఎక్కువగా కష్టపడ్డది బీసీలు, నష్టపోయింది కూడా బీసీలే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది బడుగు బలహీన వర్గాలు, కర్షక కార్మిక మేధావులు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ఒక సామాజిక వర్గానికి న్యాయమైంది. మరి ఆ యొక్క తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని తలుచుకుంటూ మరి ఆయన స్ఫూర్తితోటి ఇకనైనా సామాజిక తెలంగాణ రావాలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని, మరి ఏదైతే బీసీలకు 42% అంటున్నామో 42% కాదు 56% రిజర్వేషన్ రావాలా. ఇలా అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నాయి. బీసీల యొక్క వాళ్ళ యొక్క బాధలు ఏందనేది వాళ్ళకి తెలిసినాయి. మరి అన్ని పార్టీలు బీసీలను ఏకం చేస్తున్నారు, బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నప్పుడు మరి అన్ని బీసీ సంఘాలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. బీసీ యొక్క 42% వస్తే అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు కూడా బీసీలు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. 42% మీరు రిజర్వేషన్ ఇస్తా అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు, దానికి కట్టుబడి ఉండాలా. మరి తొందరలోనే బీసీ యొక్క రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా మరి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన దాన్ని మీరు నెరవేరుస్తారని చెప్పేసి మాకు ఆశాభావం ఉన్నది. మీరు ఒకవేళ మీరు ఏదైతే శాస్త్రీయంగా 42% మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ యొక్క ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేమేందో కూడా బీసీలేందో ఎస్సీ ఎస్టీలేందో కూడా మీకు రుచి చూపెడతాం. ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది. ఈ యొక్క ముఖ్యమంత్రి మరి అందరినీ ఒక ముఖ్యమంత్రి హోదాలో అందరినీ ఢిల్లీకి తీసుకుపోయిన సందర్భంలో మరి ఎంతో కొంత చేస్తాడనేది అయితే ఉంది. మరి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బీసీ. కవర్ అయిటాడు నాకు వస్తున్నా నేను నాడు. జయశంకర్ సార్, జయశంకర్ సార్, జయశంకర్ సార్, జయశంకర్ సార్.
వచ్చిందా బాబు జయశంకర్ సార్ జయశంకర్ సార్ జయశంకర్ సార్ జయశంకర్ సార్ నా పేరు చొక్కం దేవదాస్. నేను నిజామాబాద్ జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కీర్తిశేషులు గవర్నీయులు కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క 91వ జయంతి సందర్భంగా జిల్లా మాలమానాడు తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేయడం జరిగింది. అయితే జయశంకర్ సారు 1934 సంవత్సరము ఆగస్టు 6వ తారీఖున హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో జన్మించారు. వీరు విద్యావేత్త, సామాజికవేత్త, సంఘ సంస్కర్త. వీరు 1952 సంవత్సరం నుండి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు, నీరు, ఉద్యోగాలలో ఎటువంటి అన్యాయం జరుగుతున్నది లెక్కలు కట్టి చెప్పిన మహా వ్యక్తి. దాదాపు 6 శతాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం కొరకు పాటుపడిన మహా వ్యక్తి, మహోన్నత వ్యక్తి. వీరి యొక్క నిరంతర పోరాటము, వీరి యొక్క సిద్ధాంతాల పరంగా, వీరి యొక్క స్ఫూర్తి పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అందులో మాలమానాడు ప్రజలు కూడా వీరి యొక్క స్ఫూర్తి సిద్ధాంతాలతోటి తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మాల ఉపకులాలు కూడా వారి యొక్క కృషి, వారి యొక్క సాయము, సహకారాలు అన్నీ ఉన్నాయని తెలియజేస్తూ వీరికి మరొకసారి మా మాలమానవుడి తరఫున మరొకసారి వారికి జోహారు తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రంలో సాధించడానికి మనకు జరిగిన అన్యాయంలో ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏంది? నిధులు, నీరు, ఉద్యోగాలు కానీ నియామకాలు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా మాలోళ్లకు, మా మాల ఉపకులాలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ చేసి ఈ వర్గీకరణలలో మాకు 5% రిజర్వేషన్ ఇచ్చి, అదేవిధంగా రోస్టర్ పాయింట్లో కూడా 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు కూడా కేటాయించి ఆ మాలోళ్లకు దాదాపు 30 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలోళ్లకు 30 లక్షల విద్యార్థులకు, నిరుద్యోగులకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. అయ్యా, మేము కూడా మీ ఎమ్మడి ఉన్నాము. మీ ఎమ్మడి ఉండి పోయిన ఎలక్షన్లో కూడా మీకు ఓట్లేసినాము. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. అయినా కానీ మీకు ఎందుకో మాకు అర్థమైతే లేదు. మా మాలోల మీద కక్ష కట్టి మాకు వర్గీకరణ ద్వారా 5% వర్గీకరణ ఇచ్చి తీవ్ర అన్యాయం చేసింది. దీని ద్వారా మీకు ఉదాహరణలు చెప్తున్నా. పోయిన నెల లోపల శాతవాహన యూనివర్సిటీ లోపల 33 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే మా మాల ఉపకులాలు ఒక్క పోస్టు కూడా దక్కలేదయ్యా. అదేవిధంగా పోయిన నెలలో 48 డెంటల్ డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే మాకున్న 5% రిజర్వేషన్ ప్రకారము మాకు 2.5 అంటే 3 పోస్టుల ఒకటే పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మాకు చాలా అన్యాయం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే టీచర్ల ప్రమోషన్లు ఉన్నదో ఆ టీచర్ల ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్లు కూడా ఈ వర్గీకరణను తీసుకొచ్చి వర్గీకరణకు సంబంధించింది రోస్టర్ పాయింట్లకు సంబంధించిన కోర్టులో కూడా కేసు ఉండగా కూడా ఈ ప్రమోషన్ల దాంట్లో, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ ప్రమోషన్ల దాంట్లో వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరిగి చేస్తున్నారు. దాని ద్వారా కూడా మాకు తీవ్ర నష్టం జరుగుతున్నది. అందుకొరకు అయ్యా, మీరు దయచేసి మాకు పునరాలోచించి మాకు 5% బదులు మాకు 8% రిజర్వేషన్ ఇవ్వాలా. అదేవిధంగా రోస్టర్ పాయింట్లు కూడా సవరించాలని కోరుతున్నాము. మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఉద్యోగస్తులారా, మీరు మేలుకోనండి, పోరాటానికి సిద్ధం రండి.
పోరాటం చేద్దాము, ఉద్యమాలు చేద్దాము, మీ వెనుక మేము ఉన్నాము, జిల్లా మాలమానవాళ్ళు మీ వెనుక ఉన్నది, మీకు సపోర్ట్ చేస్తాము, శబ్దంగా ఉండకుండ్రి. రాబోయే మన పిల్లలకు, రాబోయే మన తరాలకు బాగా అన్యాయము జరుగుతున్నది కాబట్టి దీన్ని మీరు అందరూ గ్రహించి ముందుకు రావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీ వినయ్ కుమార్ గారు, అదేవిధంగా మన కోశాధికారి రాజన్న గారు, అదే ఉపాధ్యక్షులు చందు గారు, భూమన్న గారు, అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీ నాగరావు గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మత్తం గంగాధరు, బాలస్వామి గారు, అదేవిధంగా మా మెంబర్లు మన సాయిలో, అదేవిధంగా